డబుల్ స్టార్ ప్రభాస్ వెండితెరపై తన మార్క్ మాస్ ఎంటర్టైనర్లతో అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డు తిరగరాస్తున్నారు. లేటెస్ట్గా సంక్రాంతి కానుకగా జనవరి 9న ది రాజా సాబ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద గట్టిగానే వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ స్పై థ్రిల్లర్ రణవీర్ సింగ్ నటించిన ధుంధర్ హవాను అడ్డుకుంటూ మొదటి రోజే ది రాజా సాబ్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. రాజా సాబ్ సినిమా ప్రదర్శితమవుతున్న సమయంలో ఒడిశాలోని రాయగఢ జిల్లాలో ఉన్న అశోక్ థియేటర్లో ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ప్రభాస్ ఎంట్రీ సీన్ సమయంలో ఉద్వేగానికి లోనైన అభిమానులు థియేటర్ లోపలే సుమారు 25 కిలోల కాగితపు ముక్కలు స్క్రీన్పై చల్లారు. అంతటితో ఆగని అభిమానం కాస్త హద్దులు దాటింది. స్క్రీన్ ముందు బాణసంచా కాల్చడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో ప్రేక్షకులు భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తు థియేటర్ సిబ్బంది, అప్రమత్తమైన ఇతర అభిమానులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.